ఎలక్షన్లు చూస్తుండగానే వచ్చేసాయి. ఓట్లు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాలు జోరు రాను ఇంకింత ఊపందుకుంది. సభలు ర్యాలీలు అనుకుంటా తెల్లారి నుంచి రాత్రి దాకా రోడ్లన్నీ లీడర్లతో బిజీగా ఉన్నాయి. వాళ్ళకి తోడు ఇంటోళ్ళు కూడా ఓ చెయ్యేసి లీడర్లకు మద్దతు ఇస్తారు. ఇక గిట్లనే లోకేశం సార్ వాళ్ళు ఇంటి ఆమె సుత సార్ కోసం బర్లకు దిగి ప్రచారం షురూ చేసింది. బాలయ్య బాబు బిడ్డే చంద్రాలు కోడలు లోకేష్ సారోళ్ళు ఇంటామె. ఇన్ని బాధ్యతలున్న నారా బ్రాహ్మణి మేడము భర్త కోసం బాలాడుకుంటా ప్రచారం షురూ చేసింది. లోకేష్ సార్ నిలబడుతున్న మంగళగిరిలా గిట్లనే ప్రచారం చేసేటప్పుడు ఆడ పోరలంతా వాలీబాల్ ఆట ఆడుకుంటా అనొచ్చిర్రు. ఇక వాళ్ళ తానికి పోయి ఈమె సుత ఓ చెయ్యేసి ఓ ఆట ఆడింది. జెర్సే పిల్లగాండ్లతో ముచ్చట పెట్టి చదువులు మంచిగున్నాయా ఏం కథ అన్నది మంచి షెడ్ అరుచుకున్నది. మేడం పార్టీకి తగ్గట్టు కాస్ట్యూమ్ గుట్ట పసుపు రంగుల దొడిగి ఎట్లకైనా ఇంటైనని గెలిపించుకోనికే గట్టి కంకణం కట్టుకుంది. ఇదివరకే మున్పు మంగళగిరికెళ్లి పోటీ చేసి ఓడిపోయిండు లోకేష్. కానీ ఇప్పుడు అట్లా కాకుండా కాళ్ళకు చక్రాలు కట్టుకొని మరి ప్రచారం అయితే గట్టిగానే చేస్తుంది బ్రాహ్మణమ్మ. ఇక మేడం ప్రచారం ఎంత దాకా పని చేస్తుందో ఓట్లైనాకనే బయటపడుతుంది. చూడాలిగా. ఓర్ని దేశంలో ఏడ పైసలు కనబడతలేవు, ఏటీఎంల క్యాష్ దొరుకుతలేదు. ఈ పైసలన్నీ ఏడబోతున్నాయిరా అని అనుమానం ఉంటుండే. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్లల్లో పట్టుబడుతున్న పైసలు చూస్తుంటే ఆ పైసలన్నీ లీడర్ల చేతులన్నీ భద్రంగా ఉన్నాయని తెలుస్తుంది. అవ్వా చూడుర్రి, రాళ్ల గుట్టలు వేర్చినట్టు కళ్ళంలా వడ్ల రాశులు పోసినట్టు కడక్ నోట్ల కట్టలను ఎట్లా గుట్టలుగా వేర్చిండ్రో. ఇన్నిగనం నోట్ల కట్టలను చూస్తుంటే పానం ధరిస్తదా ఎవరికైనా? ఓ 10 కట్టలు దొరికినా బతుకు సెట్టురా మామ అనిపిస్తుంటది కదా. ఎవలో అంబానోళ్ళ ఇంట్లున్న పైసలు కాదివి. జార్ఖండ్ ఉన్న కాంగ్రెస్ మంత్రి పిఏ వాళ్ళ ఇంట్లో పట్టుబడ్డ పైసలే. పిఏ ఇంట్లో పనిచేసే పని మనిషి బయటోళ్లకు ఉప్పందించిందట. దాంతో ఈడి వాళ్ళకు ఇన్కమ్ దాచిండ్రన్న సంగతి తెలిసింది. గంతే ఇంటి మీద రైడింగ్ కు పోయిండ్రు. 20 కోట్ల రూపాయలను ఇంట్లో వర్షి పార్షానైండ్రు. ఎలక్షన్లల్లా ఓటర్లకు పంచే పైసలే అని అంటుర్రు. మరి ఇన్నిగనం పైసలు కాంగ్రెస్ మంత్రి పిఏ దగ్గర ఎందుకున్నాయి, ఏం కథ అన్నది ఈడీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కేసులు రాసుకొని ఎంక్వైరీ చేస్తుర్రట. చూడాలిగా ఏమని తేల్తదో.